హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే మా క్యాటరింగ్లో వేసుకున్నామండి. ఈరోజైతే మేము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే శుభ్రంగా కడిగి కేజీన్నర చికెన్ అండి ఇది ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకున్నామండి. దాంట్లోకి వచ్చేసి మీకు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొద్దిగా పసుపు, సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మీకు మనం కూర తీసుకునే గరిటె ఉంటుంది, పెద్ద గరిటె ఉంటుంది కదండి, దాంతో కారం అయితే వేసాను నేను. తర్వాత వచ్చి 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 2 స్పూన్లు జీలకర్ర పొడి వేసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి మీకు కార్న్ఫ్లోర్ వచ్చి 2 గుప్పుళ్ళ వరకు వేసానండి నేను కొలత ప్రకారం. చేతితో 2 గుప్పుళ్ళు అయితే తీసుకుని వేసానండి. తర్వాత 1 గుప్పుడు వరకు శనగపిండి కోటింగ్ పట్టడం కోసం ఉండదు. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక కోడిగుడ్డుని అయితే వేసుకున్నామండి. చివరిగా ఒక నిమ్మ చెక్కనైతే రసం పిండి పైనుంచి కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకుంటున్నామండి. జీడిపప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుందండి మీకు వేయించిన తర్వాత. ఇదంతా మొత్తం చేత్తో ఆ చికెన్కి కోటింగ్ అంతా పట్టేలాగా కలిపేసుకునే విధంగా ఒక 20 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, మొత్తం అంతా కలిపేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుని బాగా పట్టిన తర్వాత మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత అండి మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ వేసుకునండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చికెన్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 2 టైమ్స్ ఫ్రై చేస్తానండి చికెన్ని. ముందుగా సగం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఈ విధంగా మొత్తం ఒకసారి వేయించకుండా ఈ విధంగా ఒకసారి వేయించుకుని పక్కన పెట్టుకునండి. మొత్తం అంతా చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకుంటున్నానండి, ఒక్కసారిగా అవ్వదు కాబట్టి. చూసారు కదా, ఇదంతా వేయించి ఒకసారి వేయించిందండి ఇది. రెండోసారి మళ్ళీ చూపిస్తాను మీకు. రెండోసారి అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ఒక 10 నిమిషాల మధ్యలో గ్యాప్ ఇచ్చండి. దాన్ని మళ్ళీ ఆయిల్ ఒకసారి వేడి చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేసుకుని మనం చికెన్ పకోడీ వేసుకుని వేయించుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తుందండి మీకు చికెన్ పకోడీ. ఈ విధంగా సెకండ్ టైం మొత్తం చికెన్ అంతటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మనం ఇలాగా నూనె అంతా దిగేలాగా చిల్లులు గిన్నెలు అయితే వేసేసుకోవాలండి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ. ఇదంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి, చాలా ఇష్టంగా తింటారండి అందరూని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూపించాను కదండి మీకు, ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్తో లెమన్తో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.